నీకు గ్రంథంలో అర్థం కాని సంగతి ఏదన్నా ఉంటే దేవుడు వెర్రివాడని ఎప్పుడూ అనుకోవద్దు. దేవుని నడిపింపులో నీకేదన్నా గజిబిజి గందరగోళంగా ఉంటే, నీకు అలా ఉంటే దేవుడు కూడా అలానే ఉన్నాడని అనుకోవద్దు. నీకు నాకు మనకి గజిబిజి గందరగోళంగా కనిపించేవి మన తలకాయ కట్ట కనపడుతున్నాయి, కానీ దేవునికి మన గజిబిజిలో కూడా ఒక స్పష్టమైనటువంటి దృష్టి ఉంది, క్లారిటీ ఉంది. మనం గజిబిజి గందరగోళంగా ఫీల్ అవుతున్న విషయాల్లో కూడా దేవునికి ఫుల్ క్లారిటీ ఉంది. అంధకారంలో తడవలాడినట్టు నీకు అంత చిమ్మ చీకటిగా ఉన్న ప్రదేశంలో కూడా దేవునికి తేటగా కనపడుతుంది. దేవుడేం కన్ఫ్యూజ్ కాడు, దేవుడేం గలిబిలి కాడు, దేవుడేమి ఇబ్బంది కాడు. కానీ ఆయన చర్యలే మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు మీరు చెప్పండి, మరి ఏమంటారు? ఇప్పుడు దారిలో ఎదుర్కొని బిలాముని కత్తి దూసి చంపడానికి ట్రై చేయకపోతే ఎల్లవా కంటే పోయిద్దిగా, ఆగేవాడు. ఎల్లవా కంటే పోయిద్ది కదా, అనడు. సరే పో, నువ్వు వెళ్ళు అంటాడు. మళ్ళీ దారిలో అడ్డం నిలబడతాడు. ఎందుకు ఇలా? మోషేనేం పొమ్మంటాడు, మధ్యలో సత్రంలో చంపబోతాడు. నిజమేనన్నా, నాకు కూడా దేవుని విషయంలో ఎట్లా డౌట్లు ఉన్నాయి. అసలు నా జీవితం కూడా అంతే చేస్తున్నాడు అన్న, దారి చూపించినట్టు చూపిస్తున్నాడు, అన్ని మూసేస్తున్నాడు అన్న. ఏదో కాస్త పర్లేదులే అనుకుంటుండగానే మళ్ళీ ఏదేదో అయిపోతుందన్న. అంత క్లారిటీగా ఉన్నట్టుగానే ఉంటుంది, బ్లర్ అయిపోతుందన్న. కొన్నిసార్లు మన ప్రవర్తన దేవుని ఆలోచనలకు భిన్నంగా వెళుతున్నప్పుడు అనుమతించినట్టే అనుమతించి, నాకు ఇలా అనిపిస్తుంది, నేను ఇలా చేస్తానంటే సరే కానీ పద అని పంపించినట్టే పంపించి అటుపక్క నుంచి ఆయనే అడ్డొస్తాడు. నువ్వు వినవు కదా మాట, ఓకే చలో. ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎంతో మేలు, నా మాట వింటే ఎంత మేలు చెప్పింది. నేనురా కాస్త కూర్చోరా, బోల్డ్ అంత పన్నుందిరా నీచయ్యా. అమ్మా కాస్త కూర్చోరా తల్లి, కాస్త టైం ఇరా, నాకు బోల్డ్ అంత పన్నుంది. నేను నీకు ఆలోచన చెప్పి నువ్వు ఎలా నడవాలో ఏం చేయాలో నేను చెబుతా. నువ్వు వాళ్ళ సలహాలు వీళ్ళ సలహాలు వాళ్ళ ఆలోచనలు నా దగ్గర కూర్చో. మా బంగారు కొండ కాదు, మా తల్లి కాదు, నా మాట నమ్మరా. నీకేమో పనికి మాలిన వాళ్ళతో కూర్చోడానికి టైం దొరికింది, కానీ ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకోవటం టైం దొరకదు. ఆయన ఆలోచనలు పొందడానికి, అది సాధన చేసుకోవడానికి టైం దొరకదు. ఖాళీగా దేవుని ముందు కూర్చుంటే నాకేటి ఒరిగిద్ది అని అంటున్నావు. ఇప్పుడు నీకు ఏటి చేసినావు నువ్వు ఇప్పటివరకు? తెలివి తక్కువ దద్దమ్మ, ఉన్న రహస్యం అంతా దేవుని దగ్గర కూర్చున్నట్టులోనే ఉంది. నా కన్న బిడ్డలాగా, నా చిన్న పిల్లల్లాగా నీకు చెప్తున్నా. సేవకుడైనా విశ్వాస అయినా ఎవరికైనా సరే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుని దగ్గర కూర్చొని నేర్చుకున్నట్టులోనే ఉన్న రహస్యం అంతా ఉంది. శూన్యంలాగా అయిపోయిన నీ లైఫ్ ఒక సుందరమైన సృష్టిగా మార్పు చెందించే శక్తి దేవునికి ఉంది. ఆయన వాక్కుకుంది, ఆయన స్వరమనుకుంది. అగాధ చీకటి జలములు కమ్మేసింది కదా, వాక్కు రిలీజ్ చేశాడు, వెలుగు కలుగునుగాక. మాట్లాడాడు, వెలుగు వచ్చేసింది. మాట్లాడాడు, నీరు వేరుపరచబడింది. మాట్లాడాడు, భూమి డివైడ్ అయింది. మాట్లాడాడు, చెట్లు వచ్చేసినాయి. మాట్లాడాడు, సూర్యచంద్ర నక్షత్రాదులు వచ్చారు. మాట్లాడాడు, ఆయన మాట్లాడాడు, సృష్టి విన్నది సుందరంగా మార్చబడింది. ఆయన మాట్లాడాడు, సృష్టి విన్నదే శూన్యం అయిపోయినది సుందర సృష్టిగా మారిపోయింది. అవునా కాదా? ఆయన మాట్లాడాడు, ఎండిపోయిన ఎముకలు విన్నాయి. నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు తిరిగి జీవించగలవా? ప్రభువా, సైన్యములకు అధిపతికి యెహోవా, అది నీకే తెలియను. చెప్పు, ఆ ఎండిపోయిన ఎముకలకు యెహోవా సెలవిచ్చినదేమనగా ఇలా జరుగుతుంది, ఇలా చెప్పు, నేను చెప్పాను చెప్పు. ఆ ఎండిపోయిన ఎముకలు
ఎండిపోయిన ఎముకలు ఎట్లుంటాయి? దర్శనం అది. అంటే అర్థం ఏంటంటే, ఎండిన స్థితిలో ఉన్న వ్యక్తులారా, మిమ్మల్ని నేను సైన్యముగా మార్చగలుగుతాను. ఎండిన స్థితిలో, దిగజారిన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో, గలగలమను శబ్దములో, ఏ గుర్తింపు లేకుండా, ఆకృతి లేకుండా, ఆకారం లేకుండా, వ్యర్థపుచ్చబడిన స్థితిలో ఉన్నవారలారా, యెహోవా సెలవిచ్చిన మాట నీవు ఆలకించిన ఎడల నీకేం చేస్తా? ఎండిపోయిన ఎముక ఆయన మాట విన్నప్పుడు, ఎండిపోయిన ఎముక దైవజనుల స్వరం గుర్తించినప్పుడు, దైవజనుల్లో నుండి దేవుడు పలుకుతున్న మాటను విశ్వసించి స్పందించినప్పుడు, ఈరోజు దేవుడు నీతో అది మాట్లాడుతున్నాడు. ఎండిపోయిన స్థితిలో ఉండిపోయాను నేను, నా బ్రతికేలాగా అయిపోయింది, చిన్న భిన్నమైంది, నా స్థితిగతులు ఎలా ఉన్నాయి, నీకు కలిగిన వాటన్నిటిని బట్టి వేదన చెందుతున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నీకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులన్నీ చిన్నాభిన్నం, గలిబిలి, గందరగోళంగా కనపడుతుంటే నేను పిచ్చోడు అనుకుంటున్నావు. పిచ్చోడా, నా చర్యలన్నిటి న్యాయం ఉంటుంది, సహేతుకమైన కారణం ఉంటుంది. నేను జరిగించే ఏ చర్య కూడా వెర్రిముర్రె చర్య కాదు. వెర్రిముర్రె చర్య కాదు. ప్రతిదానికి అర్థం నీవు గుర్తించాలి. నాతో నడవాలంటే నా ఆలోచనలకు అనుగుణ్యంగా అడుగులు వేయాలి, నా మనసు తెలుసుకోవాలి. కొన్నిసార్లు నేనే అలా అనుమతించినట్టుగా కనిపిస్తాను, గందరగోళం అయినట్టు చూపిస్తాను నీకు. నువ్వు దాన్ని బట్టి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని వెనక నీకు ప్రయోజనం కలుగునట్లు నీ మేలే దాగుంటుంది తప్ప నీ కీడు మాత్రం కాదు. ఆయన మనసును అర్థం చేసుకోవాలి. అర్థమైతే, కొంతలో కొంతని అర్థమైతే ఆయనతో ఉంటాం, ఆయనతో నడుస్తాం, ఆయనతో ప్రయాణం చేస్తాం, పని చేస్తాం, స్నేహం చేస్తాం, కాపురం చేస్తాం. లేకపోతే కష్టం. కొంతమంది మొదలుపెట్టారు కానీ తుద వరకు ఆయనతో లేరు. కొంతమంది తుది శ్వాస విడిచేంత వరకు ఆయన హత్తుకొని ఉన్నారు. ఎవరికి అర్థమయ్యాడో, ఎవరు అవగాహన చేసుకున్నారో వారు ప్రాణమైన వదిలేరు కానీ ప్రభువుని వదలలేదు. ఎవరికి అర్థం కాలేదో వాడు వదిలేసి వెళ్ళిపోయాడు. ఈరోజు నీవు నేను మనం ఆయన విడువక హత్తుకొని ఉంటున్నట్లు ఆయన కదలికల్ని గుర్తుపట్టాలి. కొన్నిసార్లు అర్థమవుతాయి, కొన్నిసార్లు అర్థం కావు. అర్థం కాకపోతే నువ్వేం ఆందోళన చెందొద్దు. కూర్చో ఆయన దగ్గర మోకాళ్ళేసి, ఏంది తండ్రి అని చెప్తాలే అంటాడు. ఒక్కసారి మోకాళ్ళ మీదకి రండి. మోకాళ్ళు వేసి ఓపిక లేదన్నాయి అంటే పైకి లేచి నిలబడండి, మీ ఇష్టం. దేవుని సంగతులు కొన్ని స్పష్టంగా మనతో పంచుకున్నాడు. దేవుని మార్గాలు కొన్నిసార్లు నీకు అర్థమవుతాయి, కొన్నిసార్లు అర్థం కావు. కొన్నిసార్లు స్పష్టంగా ఉంటాయి, కొన్నిసార్లు అస్పష్టంగా ఉంటాయి. కొన్నిసార్లు ఆయన చర్యల్లో క్లారిటీ ఉంటుంది, కొన్నిసార్లు నీకు అర్థం కాదు, గలిబిలిగా ఉంటుంది. దాన్ని బట్టి నువ్వు ఆందోళన చెందొద్దు. ఆయనను అర్థం చేసుకునేదే గొప్ప సాధన. ఒకటే నువ్వు గుడ్డిగా ఫిక్స్ అయిపోవాలి ఏంటంటే, నా జీవితం దేవుని చేతిలో ఉంది. ఈ సందర్భంలో ఇంకొక రహస్యం కూడా చెప్తున్నాను, వినండి. నీ లైఫ్ నీకే క్లియర్గా అర్థమైతే నువ్వు ఆయన మీద ఆనుకోవటం అనే మెట్టు సాధన చేయలేవు. అందుకే కొన్నిసార్లు అర్థమయ్యేటట్టు ఉంటుంది, కొన్నిసార్లు అర్థం కానట్టు ఉంటుంది. అర్థమైనప్పుడు నువ్వే నడుస్తావు, అర్థం కానప్పుడు ఆయనకి వెళ్ళి చూస్తావు. ఈ విధంగా ఆయనకి సమీపంలోకి వెళ్తావు. దేవుడు ఏది చేసినా నిన్ను దగ్గరకు తీసుకోవటానికే, నిన్ను ఎత్తుకోవటానికే, నిన్ను హెచ్చించడానికే, నిన్ను దీవించడానికే, నిన్ను సిద్ధపరిచేది. ఆయనతో నడుస్తున్నావు, నడు. తుది శ్వాస విడిచేంత వరకు దేవునితోనే నడు. దేవుని ముందు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా కూర్చో. దేవునితో గడుపు. దేవుని మనసు తెలుసుకోవడానికి ప్రయత్నించు. తెలుసుకున్న దాన్ని అనుసరించి బ్రతకడానికి ప్రయత్నించు. నా మనసే దేవుడు తెలుసుకోవట్లేదని అనుకోవద్దు. నీ మనసు ఎప్పుడో తెలుసు దేవునికి. దేవుని మనసే నువ్వు తెలుసుకోవలసి ఉంది. ప్రార్థన చేయి. అవును తండ్రి,
నా జీవితం ఇప్పుడు అచ్చం అదే పరిస్థితుల్లో ఉంది. ఇలానే ఉన్నాను, గలిబిల్లోనే ఉన్నాను, గందరగోళంలోనే ఉన్నాను. నా అడుగులు ఎక్కడ పడుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నాను. ఒకే ఒక నిరీక్షణ, నువ్వు ఉన్నావు, నాకు తోడై ఉన్నావు, నా ముందు నడుస్తున్నావు. త్రోవ కనపడకపోయినా, గాఢాంధకారం కమ్మేసినా నీ వైపు చూస్తున్నాను, నువ్వు కనపడుతున్నావు. ఇక ఎక్కడ అడుగు వేయాలో, ఎక్కడ వేస్తే అడుగు క్షేమము నువ్వే వేయిస్తావు. నీ చిత్తమే సిద్ధించాలి. పొరపాటుగా నేను ఏదన్నా ఆలోచించి ఉంటే క్షమించు, తప్పుగా తలంచి ఉంటే మన్నించు. వింటాను ప్రభు, నీ స్వరం వింటాను. ఎండిపోయిన ఎముకలాగున్న నా బ్రతుకులో నేను వింటాను ప్రభు, నీ స్వరం వింటాను. యజమానుడా, రక్షక, ప్రియుడా, నీ మాట వింటా. నీ మాట విన్న ఎండిపోయిన ఎముకలు ఒక మహాసైన్యమై నిలిచినట్టు నీ మాట చొప్పున చేయటానికి ఇదిగో నడుం కట్టుకుంటున్నాను, పూనుకుంటున్నాను ప్రభు. నీ మాట చొప్పున ఎండిపోయిన ఎముకనైనా నేను కదలడానికి ప్రయత్నిస్తున్నాను. నన్ను కూడా ఒక సైనికునిగా, సైనికురాలిగా, యెహోవా యుద్ధములు చేసే పరాక్రమశాలురాలుగా నన్ను సిద్ధపరచమని నీ పాదాలు బట్టి వేడుకుంటున్నాను తండ్రి. దయ ఉంచు, నన్ను బలపరచు తండ్రి. బాగు చేయి తండ్రి, స్వస్థపరచు తండ్రి. నా హృదయ స్థితిగతులను బాగు చేయి తండ్రి. నన్ను బ్రతికించు తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ ప్రార్థన మనవులు నజరేయుడగు యేసు నామమున అడిగి పెట్టుకుని జవాబు పొందామని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్. నమ్ముతున్నావా దేవుడు నీ విషయంలో కార్యం చేస్తాడని? నీకు అర్థం కాని సంగతుల్లో కూడా నీ గూఢమైన ఆంతర్యం ఉంది, అది దేవునికి తెలుసు. దేవుడు స్పష్టంగానే ఉన్నాడని ధైర్యం తెచ్చుకో. ఒకప్పుడు ఏవేవైతే లేక అది ఎండిపోయిన ఎముకలాగా అయిపోయిందో, ఒకప్పుడు చర్మం ఉండేది, అది లేదు. నరములు ఉండే, అవి లేవు. కీళ్ళుండే, అవి లేవు. మాంసం ఉండేది, అది లేదు. అన్నీ ఉన్నాయన్నీ పోయినాయి. పాపం ఒట్టి ఎండిపోయిన ఎముకలాగా ఉంది. దేవుడు అంటున్నాడు, ఏవైతే నువ్వు కోల్పోయావో, ఏవైతే లేవని బాధపడదు, మొత్తం నేను నీ మీదికి రప్పిస్తా, మొత్తం నేను నీకు ఇస్తానని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏవి లేవని నువ్వు బాధపడుతున్నావు, వాటన్నిటిని నేను నీకు నేనిస్తాను. నీకు నా మాటకు లోబడు, చెవియోగ్య ఆలకించు. దేవా నీకు వందనాలు, నాతో మాట్లాడినందుకు స్తోత్రం. నాకు నువ్వు ఇస్తావు దేవా, నేను నమ్ముతున్నా. నీ దాసురాలిని ప్రభు, నీ దాసుణ్ణి ప్రభు నిర్లక్ష్యం చేశా, క్షమించుతాను. ఇంకెప్పుడు చేయనయ్యా. నాకు నువ్వు కావాలి, నీతో నడవాలి, నీ సన్నిధి కావాలి. కళ్ళు మూసి నువ్వు తీర్మానం చేసి ఇక్కడి నుంచి వెళ్ళి, ఇక నువ్వు దేవుణ్ణి అడుగుజాడల్లో నడువు, అదుపాజ్ఞల్లో నడువు. ఆయన ఆలోచనలు తెలుసుకో, తండ్రి అవుతావు. కళ్ళు మూయి ప్రార్థన త్వరగా ప్రార్థన చేసి ముగించండి. స్తోత్రములు తండ్రి. సర్వాధికారం కలిగిన దేవా, సర్వోన్నతుడకు దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇదిగోనైనా ఉపవాస కూడికలో నీ దాసుని నిలబెట్టుకొని మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు నైనా నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా, నిండు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. బిలాము జీవితంలో నుంచి నైనా మీరు తీసుకునే సందర్భాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇదిగోనైనా తండ్రి, లోక స్నేహం వేరునైనా, లోకం చేసే స్నేహం వేరు, నీతో కలిసి ఉండే జీవితం వేరని మాకు తెలియపరిచారు. ఇదిగోనైనా ప్రభువా, పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుతూ హనోకు దేవునితో నడిచినట్లు మేము కూడా ప్రభు నీతో నడిచి నీకు ఇష్టలుగా మార్చబడే కృప దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నీ పరిశుద్ధాత్మ సహాయముతోనైనా, నీ రాకడ వరకునైనా నీతో నడిచే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇదిగో నిన్ను ఎక్కడ కూడా దుఃఖపరిచేవారుగా కాకనైనా ప్రభువ, నిన్ను సంతోషపెట్టే వారంగా ఉండటానికి సహాయము దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడైనా అవిధేయంగా ఇదిగోనైనా మేము ప్రవర్తించుంటే దయతో మమ్మల్ని మన్నించి, పరిశుద్ధాత్మను దుఃఖపరిచి ఉంటేనైనా ప్రభు మమ్మల్ని క్షమించినైనా ప్రభు దిద్దుబాటును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అలాగే నేను బిలాము జీవితంలో జరిగినటువంటి తప్పులు
ఇదిగోనైనా తండ్రి నీతో ఇదిగోనైనా తండ్రి ప్రభువా బిలాము స్నేహం చేసినటువంటి వాడు నైనా తను ఇదిగోనైనా ప్రభువా ఇశ్రాయేలును ప్రభువా శపించడానికి పూనుకున్నప్పుడు నైనా నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇదిగోనైనా తండ్రి మేము కూడా ప్రభువా ఇదిగోనైనా నీ పరిశుద్ధాత్మతో నింపబడి నీ కొరకునైనా కార్యాలు చేసే వారికి మీరు సిద్ధపరచండి. మళ్ళీ లోపాలు క్షమించండి. బిలాము వల్లే ప్రభు ఎక్కడైనా ప్రభు తప్పిదములు చేసి ఉంటే దయతో మన్నించండి. మా జీవితం ఒక్కోసారి అర్థం కానట్టు ఉంటుంది కానీ ప్రభు దాని వెనక ఆంతర్యం ప్రభు ఉన్నదని ప్రభు మాకు తెలియపరిచారు. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి జీవితాలను ప్రభు మార్చగలిగిన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా యెహెజ్కేలుతో మాట్లాడినట్లు దర్శనంలో చూపించినట్లునైనా ఎముకలారా కలవండి అన్నట్టు ప్రభు ఎముకలు కలిసినప్పుడు ధ్వని పుట్టినట్లు ప్రభు ఇదిగో మాంసము కప్పబడినట్లు చర్మము నరములు ఏర్పడినట్లు మా జీవితాలు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ప్రభు నీవు పలుకుతున్న మాటను బట్టినైనా కృంగిపోయినటువంటి జీవితాలు, బలహీనపడినటువంటి జీవితాలు, నిరాశలో ఉన్నటువంటి జీవితాలు ప్రభువా ఇదిగో మరలానైనా ప్రభా నీ కృపతో మేమందరం కూడా బలపడి ప్రభువా ఒక మహా సైన్యముగా నిలిచినైనా ప్రభువా నీ పక్షముగా పోరాడే సైన్యముగా నిలవబెట్టుకోమని మా నిరాశ జీవితాల నుంచి విడుదల కలిగించి ప్రభువా ఇదిగో నీ కొరకు ఆశ కలిగిన వారమై జీవించడానికి సహాయము దయచేయమని దేవా నీ దాసుని ద్వారా మాట్లాడిన ప్రతి మాట కూడా మా హృదయాల్లో నీరు గట్టి ఫలింపును దయచేయమని యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఫైనల్ బ్లెస్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాసము సమకూడిన మనకును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘం అంతటికి ఆయన రాజ్యము చేరు పర్యంతము తోడేడి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు ప్రభు యేసు రక్తమునకు ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 రైట్, మీ అందరికీ వందనాలు. లైవ్లో ఉండి ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరికీ కూడా వందనాలు. విన్న వర్తమానం మళ్ళీ మీరు వినవచ్చు చక్కగా, మళ్ళీ ప్రశాంతంగా. చాలా విలువైన సమాచారం అందులో దొరుకుతుంది మీకు. మీ అందరికీ వందనాలు. దైవాశీస్సులు. సెలవు. ప్రైజ్ లార్డ్. లైవ్లో ఉన్న వారికి కూడా వందనాలు. గ్యాదర్ అయిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. నా కోసం ప్రేయర్ చేయండి. నన్ను కూడా మీ ప్రార్థనలో గుర్తు చేసుకోండి. రైట్.